స్టీల్ ప్లాంట్ పై 48 గంటల పాటు సమయం ప్రభుత్వానికి ఇస్తున్నామని లేదంటే ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. తొలగించిన కార్మికులను వెనక్కి తీసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబే స్టీల్ ప్లాంట్ కు స్వయంగా వచ్చి భరోసా ఇవ్వాలన్నారు. స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయిస్తామని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్లాంట్ ను మెర్జ్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కాదు. స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం, ఆ ప్లాంట్ నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈ రోజు కేవలం 1 మిలియన్ టన్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ స్థాయికి దిగజార్చారో అర్థమవుతుంది. మేము పోరాటం చేస్తున్నాం. ఆ కార్మికుల కోసం అయితేనేమి, స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది. దీని తర్వాత అక్కడికి వెళ్తున్నాం. మీడియా వాళ్ళని కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం. మీరు ఎందుకని ఇన్ని నెలలు గమనున్నారు? రిపోర్టు మీ చేతుల్లో పెట్టుకొని 100 రోజులు మీ పరిపాలన సూపర్ 6 మీరు అమలు చేయలేదు కాబట్టి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికే లడ్డు వ్యవహారాన్ని తీసుకొస్తున్నారో చంద్రబాబు గారు అని మొదట ప్రశ్నించింది కూడా మేమే. కాంక్రీట్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదన్నా, కానీ అవసరమైతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా వచ్చి పోరాటం చేస్తారు.